ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగండ, మహోన్నతుడా, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన దినంలోకి ప్రవేశపెట్టిన దేవా మీకు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ దినమున్నైనా పైల్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తుండగా అయా వారికి స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి. అయా వారిలో యథార్థ హృదయాన్ని దయచేయండి. ఎవరైతే నాయన దీండై విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్పావు ప్రభా. యేసయ్యా, వారి ప్రార్థనని మీరు అంగీకరించండి. అయా వారి యథార్థ హృదయంతో చేస్తున్నప్పుడు వారి వైపు మీరు చూడండి ప్రభా. యేసయ్యా, వారిని దర్శించండి నాయన. ఇదిగో పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, ఫిస్టులో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత మీ నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, ఇదిగో వారు ఏ నొప్పితో అయితే బాధపడుతున్నారో ఆ నొప్పి అంతటిని మీరు తీసివేయమని వేడుకున్న వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. దేవా, ఆపరేషన్ చేయించుకున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ పుండునైనా అంతా తగ్గిపోవడానికి మీరు కృప చూపి సహాయము దయచేయండి ప్రభా. యేసయ్యా, మీకే వందనాలు నాయన. దేవాని వాత్సల్యతను బట్టి, నీ కృప బాహుళ్యమును బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని నువ్వు దర్శించినైనా నీ ఆత్మకార్యం జరిగించండి. దేవాని హస్తము వారి మీదకి రానియండి నైనా. దేవా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నీవు అంగీకరించిన దేవుడివి. మా ప్రార్థన మీరు ఆలకించమని, ఆ బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత కలిగించండి ప్రభా. యేసయ్యా, మీ ఆత్మ కార్యము జరిగించండి. అయా, మీ యొక్క శక్తి వారి మీదకి రానియండి ప్రభా. అయా, మీ కృపతో నింపి బలపరచమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.